అందరికీ నమస్కారం. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగు ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకిత భావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ కేల్ కథం, మీ దుకాణం బంద్. ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి. ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు వింటూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు. మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దాళ్ళు. చివరికి మీ ఎమ్మెల్యేని, మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. ఉరవకొండ 129వ బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి. కడప జిల్లా చాపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజ్జల? శ్రీశైలం 4-5 పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు. పత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీరు చేసిన అరాచకాలు. పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు. కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగిన కార్యక్రమాలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యకర్తల మీద మీ నాయకులు చేసిన దాళ్లు. ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 178 బూత్లో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా కమ్మవారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు. ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజ్జల. ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఆ గ్రామంలో ఎన్నికలనే బహిష్కరించేశారు. కడప జిల్లా పొల్లంపేటలో మలవారిపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రాంప్రసాద్ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా? నందిగాం నియోజకవర్గంలో మాగలలో మరి టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద మీ గోండాలు చేసిన దాడులు. కడప జిల్లాలో
భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెందితే మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి, మాచర్ల నియోజకవర్గంలో ఖమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళు వేటకొడవళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు. నరసరావుపేటలో భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ్ముడు దగ్గర 10 వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు, తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు, దగ్గర దర్శి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్లో మరి దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి 5 గంటల పైగా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి అట్లాగే వాళ్ళ భర్త డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు ఇవాళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. దగ్గర దర్శిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ ఆర్ఓకి కానీ 5 బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం. రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శి నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర 5 బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా 5 బూతుల్లో రిగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి, ఆర్ఓ దృష్టికి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలైనాయి. అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం, మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మహాశయుడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చెంపదెబ్బ ఇవాళ మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది, వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది, తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది, మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశయుడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.